నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. వచ్చే నెలలో ఒకే విడతల ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది. 16వ తేదీన మేయర్లు, చైర్మన్ల ఎన్నిక జరుగుతుంది. షెడ్యూల్ విడుదలతోనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది. పురపోరు కోసం 3 ప్రధాన పార్టీలు పోటాపోటీగా సిద్ధమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలు కంటిన్యూ చేయాలని కాంగ్రెస్, సత్తా చాటాలని బీఆర్ఎస్, పట్టణ ప్రాంతాలపై పట్టు నిరూపించుకోవాలని బీజేపీ చూస్తున్నాయి. తెలంగాణలో మరోసారి ఎన్నికల హీట్ పెరగనుంది. ఇప్పటికే జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా, హోరాహోరీగా సాగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు పొందిన అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలిచి తొలి స్థానంలో నిలవగా, బీఆర్ఎస్ 2వ స్థానం, బీజేపీ 3వ స్థానంతో సరిపెట్టుకుంది. కాగా గ్రామ స్థాయిలో ప్రశాంతంగా ముగిసిన ఈ ఎన్నికల తర్వాత ఇప్పుడు పట్టణ రాజకీయాలకు తెరలేచే సమయం వచ్చింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిందే. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందే. 2026 ఫిబ్రవరి 11వ తేదీ ఓటింగ్ జరగనుందే. 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. బుధవారం నుంచి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. జనవరి 30 నామినేషన్లకు చివరి తేదీ. జనవరి 31న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఫిబ్రవరి 1న స్క్రూటినీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 2న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 3 నామినేషన్లకు ఉపసంహరణకు చివరి తేదీ. అదే రోజున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. మొత్తంగా 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 25.62 లక్షలు, మహిళలు 26.80 లక్షలు. ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. దీంతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసినట్టవుతుంది. మొత్తంగా 2,996 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. ఇందుకోసం 8,203 పోలింగ్ కేంద్రాలు, 136 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. రేపటి నుండి నామినేషన్స్ మొదలవుతాయి. ఎలక్షన్ నోటీస్ ఆర్ఓలందరూ కూడా రేపు ఇష్యూ చేస్తారు. ఈ ఎలక్షన్ నోటీస్ను అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ 31వ తేదీ స్క్రూటినీ, దాని తర్వాత విత్డ్రావల్, తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3వ తేదీ అవుతుంది. తదుపరి వాళ్ళు ప్రచారానికి వెళ్తారు. ప్రచారానికి వెళ్ళిన తర్వాత డేట్ ఆఫ్ పోలు 11వ తేదీ ఫిబ్రవరి. ఏదైనా రీపోల్ కనుక ఉన్నట్టయితే 12వ తేదీ నిర్వహిస్తాము. కౌంటింగ్ 13వ తేదీ 8 గంటల నుండి ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా కౌంటింగ్ ముగిసిన వెంటనే డిక్లేర్ చేయబడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్ నగర్, రామగుండం వంటి ప్రధాన కార్పొరేషన్లలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే వారికి అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లిస్తేనే నామినేషన్ వేయడానికి అవకాశం కల్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో బకాయిలు ఉన్నవారు చెల్లింపులకు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన రిజర్వేషన్లు పురపాలక శాఖ ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డులు, చైర్పర్సన్, మేయర్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేస్తూ గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు, అన్రిజర్వ్డ్ కేటగిరీలకు సీట్ల కేటాయింపుకు మార్గదర్శకాలను కూడా ప్రకటించింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల పరిమితి 50% మించరాదని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ విభాగాల్లోని మొత్తం సీట్లలో 50% మహిళలకు కేటాయించాలని స్పష్టం చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ కోటాలు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీల కోటా, తెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటీల చట్టం 2019 ప్రకారం మహిళలకు 50% రిజర్వేషన్ల కేటాయింపులు జరిగాయి. 10 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాలకు సంబంధించి ఎస్సీలకు 1, ఎస్టీలకు 1, బీసీలకు 3, అన్రిజర్వ్డ్ కోటాలో 5 ఖరారు చేశారు. అలాగే 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38, అన్రిజర్వ్డ్లో 61 మున్సిపాలిటీలను కేటాయించారు. అలాగే ప్రతి మున్సిపాలిటీలో మొత్తం వార్డుల సంఖ్య ఖరారు చేయడమే కాకుండా
ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా అన్రిజర్వ్ సీట్ల కోటాకు సంబంధించి స్పష్టమైన విభజన చేశారు. కొన్ని పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు చట్టపరమైన పరిపాలనా సమస్యల కారణంగా నిలిచిపోయాయి. మున్సిపల్ ఎన్నికల తరుణంలో వెలుగులోకొచ్చిన విచారణలు, రాజకీయ అంశాలను ఏ పార్టీ ఎలా అడ్వాంటేజ్ తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. పంచాయతీ ఎన్నికల సమయంలో వ్యూహాలను, ఫలితాలను ఇప్పటికే బేరీజ్ వేసుకున్న పార్టీలు మున్సిపల్ ఎన్నికలకు సరికొత్త వ్యూహాలతో రెడీ అవుతున్నాయి. ఇప్పటికే అనధికారికంగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసిన పార్టీలు నోటిఫికేషన్ విడుదల కావడంతో బీఫారాల పంపిణీతో హడావిడి చేయబోతున్నాయి. ఇప్పటికే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారీగా సమస్యల్ని గుర్తించి వాటి పరిష్కారంపై నేతలు దృష్టి పెట్టారు. ఇక్కడ సంప్రదాయ బలాబలాల సంగతి పక్కన పెట్టి ఇప్పుడున్న స్థితిలో మెజారిటీ స్థానాలు ఎలా గెలవాలా అనే వ్యూహరచనలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సిగపట్లు పడుతున్నాయి. కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల కోసం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రుల్ని ఇన్ఛార్జిగా నియమించారు. బీఆర్ఎస్ కూడా నియోజకవర్గ సమన్వయకర్తలకు బాధ్యతలిచ్చింది. ఇక బీజేపీ విషయానికొస్తే పట్టణాల్లో ఉన్న బలాన్ని ఎక్కువగా ఒడిసిపట్టే వ్యూహంతో పనిచేస్తోంది. ఇందుకోసం సన్నాహక సమావేశాలతో కాషాయ నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గతంతో పోలిస్తే మంచి ఫలితాలు సాధించామని చెప్పుకుంటున్న బీజేపీ మున్సిపల్స్లో ఖచ్చితంగా అనూహ్య ఫలితాలు సాధిస్తామనే ధీమాతో కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో అలసత్వాన్ని సహించేది లేదని అధినాయకత్వం నుంచి కూడా సంకేతాలు రావడంతో రాష్ట్ర నేతలు అలర్ట్ అయ్యారు. పురపోరులో కూడా సత్తా చాటకపోతే బీజేపీని తెలంగాణ ప్రజలు ప్రధాన శక్తిగా పరిగణించే పరిస్థితి ఉండదనే భయం నేతల్లో కనిపిస్తోంది. తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో ప్రజల ఆలోచన సరళి కూడా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ పార్టీలపై అభిమానం కంటే పనితీరు, అభ్యర్థుల గుణగణాలు, ట్రాక్ రికార్డ్, ఇప్పుడు చేయగలిగే పనులు వంటివి బేరీజ్ వేసుకుని తీర్పు ఉండే అవకాశం ఉంది. పైగా పట్టణ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఉంటారు కాబట్టి వారిని కూడా ఆకట్టుకునేలా ప్రచార వ్యూహాల కోసం ప్రధాన పార్టీలు తప్పిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల నుంచి రాష్ట్ర స్థాయిలో అగ్రనేతలు పాల్గొనే అవకాశం ఉంది. దీంతో ఇది మినీ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంగా మారిపోతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు దిశానిర్దేశం చేస్తాయని పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. అందుకే సీరియస్గా కార్యాచరణ తీసుకుంటున్నాయి. మెజార్టీ స్థానాలు గెలవాల్సిందేనని కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు ఇప్పటికే సమాయత్తమయ్యమంటోంది కాంగ్రెస్. నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మరోసారి లాంఛనంగా ప్రచార వ్యూహానికి పదును పెట్టడమే మిగిలిందని చెబుతోంది. ఎన్నికల బరిలో దిగకముందే ప్రతిపక్షాలపై పైచేయి సాధించేశామని చెప్పుకుంటోంది. అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా మున్సిపల్స్లో తడాకా చూపిస్తామంటోంది. బీఆర్ఎస్ పనితీరుకు ఈ ఫలితాలు అద్దం పడతాయనే నమ్మకంతో కనిపిస్తోంది. అర్బన్ ఓటర్లు తమను ఆశీర్వదిస్తారని గులాబీ పార్టీ అనుకుంటోంది. ఇక ఎప్పటిలాగే బీజేపీ కూడా తొడగొడుతోంది. మొదటి నుంచి పట్టణాలే తమ బలమని చెబుతున్న బీజేపీ నేతలు ఇప్పుడు సత్తా చాటాలని ఫిక్స్ అయ్యారు. మున్సిపల్స్లో ఖచ్చితంగా ప్రత్యర్థులకు షాక్ ఇస్తామని కమల్నాథులు ధీమాగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే ముక్కలవుతుందని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని తెలంగాణ బీజేపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తోందని విమర్శించింది. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని తెలిపింది. మున్సిపాలిటీల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కమలం పార్టీ పిలుపునిచ్చింది. ఇటీవలే మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో గెలిచామని, కేరళలో తొలిసారిగా త్రివేంద్రంలో విజయం సాధించామని బీజేపీ క్లెయిమ్ చేస్తోంది. అయితే బీజేపీది మేకపోతు గాంభీర్యమేనని బీఆర్ఎస్ చురకలంటిస్తోంది. మున్సిపల్స్లో బీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటవుతున్నాయని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ నేతల పరస్పర పొగడ్తలు మున్సిపల్ ఎన్నికల్లో వారు కుమ్మక్కవుతున్నట్టు స్పష్టంగా సూచిస్తున్నాయంటోంది. పార్లమెంట్ ఎన్నికల నాటికి ఇప్పటికీ రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ దాదాపుగా పడిపోయిందని, వచ్చే ఎన్నికల్లో పోటీ ముమ్మాటికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉంటుందని కేటీఆర్ చెప్పారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మొదలు పంచాయతీ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికలో ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చామని అంచనా వేస్తున్న బీఆర్ఎస్ కాస్త కష్టపడితే మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలొస్తాయని నమ్ముతోంది. అయితే చాలా ప్రాంతాల్లో నేతలు, కార్యకర్తలు స్థానిక ఎన్నికల్ని సీరియస్గా తీసుకోకపోవడంపై అగ్రనేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేసీఆర్ ప్రచారం చేయకపోవడం వల్లే సరైన ఫలితాలు రావడం లేదని జిల్లాల నేతలు చెబుతున్నారు. ఇలా పరస్పర నిందలతో పని జరగదని గ్రహించిన బీఆర్ఎస్ మున్సిపల్స్కు పకడ్బందీ కార్యాచరణను రెడీ చేస్తోంది. కొద్ది రోజులుగా ప్రభుత్వంపై మాటల దాడి పెంచేస్తామని, ఇదే ఊపును కొనసాగిస్తూ పట్టణ స్థానిక సంస్థల్లో ఉన్న బలాన్ని సద్వినియోగం చేసుకోవాలని గులాబీ అగ్రనేతలు క్యాడర్కు నూరిపోస్తున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి గట్టి క్యాడర్ను తయారు చేసుకున్నా వారిని స్థానిక ఎన్నికల్లో వినియోగించుకోలేకపోవడం దారుణమని అభిప్రాయపడుతున్నారు. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లోనూ స్వీయ నష్టమే ఎక్కువ జరిగిందనే చర్చ జరుగుతోంది. పాత పొరపాట్లు పునరావృతం కాకుండా మున్సిపల్ ఎన్నికలకు జాగ్రత్తగా పనిచేయాలనే సూచనలొచ్చాయి. ఇప్పటికే మున్సిపల్ సెమీఫైనల్ అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
అందుకు తగ్గట్టుగా పురపోరును సీరియస్గా తీసుకోవాలని నేతలు క్యాడర్కు కారు పార్టీ సందేశం పంపింది. తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న బీజేపీ మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనుండటంతో ఈసారి అర్బన్ ఏరియాల్లో తన బలం ఎంతుందో నిరూపించుకోవాలని కమల్నాథులు గట్టిగా డిసైడ్ అయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణలో బీజేపీకి ప్రధానంగా అర్బన్ ఓటర్ బేస్ ఉందన్న వాదన వినిపిస్తోంది. కానీ అది మాటల్లోనే మిగిలిపోకుండా ఎన్నికల ఫలితాల్లోనూ చూపించాలంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాల్సిన పరిస్థితి ఉంది. అదే ఇప్పుడు బీజేపీ ముందున్న పెద్ద ఛాలెంజ్. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి మరొక సమస్య ఎదురవుతోంది. అన్ని మున్సిపాలిటీల్లో, అన్ని వార్డుల్లో బలమైన అభ్యర్థులు దొరకడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే బీజేపీ కొత్త వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అదే ఆపరేషన్ ఆకర్ష్. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నాయకులను గుర్తించి వారిని బీజేపీలోకి ఆహ్వానించడం ఈ ప్లాన్లో ప్రధాన భాగం. ఆయా పార్టీల్లో టికెట్లు రాకపోవచ్చన్న అనుమానంతో ఉన్న నాయకులను ముందుగానే సంప్రదించి బీజేపీ తరపున పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఒక్కో స్థానానికి 2-3 పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ఎవరికి టికెట్ వస్తుందో స్పష్టత లేకపోవడంతో చాలా మంది నాయకులు అసంతృప్తిలో ఉన్నారు. ఈ అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. వారిని పార్టీలోకి తీసుకుని నేరుగా టికెట్లిచ్చి గెలిపించుకోవాలన్నదే కమల్నాథుల వ్యూహం. ఇలా చేస్తే ఒకవైపు అభ్యర్థుల సమస్య తీరుతుందని, మరొక వైపు ప్రత్యర్థి పార్టీల బలం కూడా తగ్గుతుందని బీజేపీ లెక్క. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో స్థానికంగా పట్టున్న నేతలు పార్టీలోకొస్తే ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయన్న ఆశలో ఉంది. అయితే ఈ ఆపరేషన్ ఆకర్ష్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ మారిన నాయకులను ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు, చివరి నిమిషంలో అభ్యర్థుల ఎంపిక ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే మున్సిపల్ ఎన్నికలను ఆ పార్టీ ఒక అవకాశంగా చూస్తోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో గ్రామాల్లో క్యాడర్ బలోపేతమైందని, ఇప్పుడు మున్సిపల్స్లో సత్తా చాటి పట్టణ ప్రాంతాల్లోనూ బలం పెంచుకోవాలని హస్తం పార్టీ ఆశిస్తోంది. ఇందుకు అనుగుణంగానే కొద్ది రోజులుగా మంత్రులు స్థానిక నేతలతో సమావేశమై సంప్రదింపులు జరుపుతున్నారు. అధికార పార్టీగా అడ్వాంటేజ్ తీసుకుని అన్ని పట్టణాలు, నగరాల్లో ఉన్న క్యాడర్ను బలోపేతం చేసుకోవడం, కొత్త క్యాడర్ను ఆకర్షించడంపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఇప్పుడు తయారైన క్యాడర్ రేపు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ మేనేజ్మెంట్కు పనికొస్తారని లెక్కలేసుకుంటోంది. ఇలా ప్రధాన పార్టీలన్నీ ఎవరి పరిధిలో వారు మున్సిపల్స్కు సీరియస్గానే సన్నద్దమవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల తరుణంలో తెలంగాణలో ఆసక్తికర రాజకీయ సమరానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్తో నువ్వా నేనా అని తలపడబోతోంది తామే అనేది బీఆర్ఎస్ భావన. త్రిముఖ పోటీ ఉందని గట్టిగా చెప్తోంది బీజేపీ. అసలు ప్రతిపక్షాలు లెక్కలోనే లేవనేది కాంగ్రెస్ వాదన. వీరిలో ఎవరికి పట్టణ ఓటర్లు నాడి దొరుకుతుందనేది కీలకంగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అలాగే ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే లక్ష్యంతో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తెలంగాణలోని 9 ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించనుంది. ఫిబ్రవరి 3 నుంచి 9వ తేదీ వరకు ఈ బహిరంగ సభలు నిర్వహించాలని తేదీలను ఫిక్స్ చేసింది. ఈ బహిరంగ సభల సమన్వయం, పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్ నేతలకు కట్టబెట్టింది. ఇప్పటికే తెలంగాణ పల్లెసీమల్లో పట్టు సాధించామంటున్న కాంగ్రెస్ ఇప్పుడు పట్టణాలు, నగరాల్లోనూ పట్టు సాధించి సంపూర్ణ ఆధిపత్యాన్ని చాటి చెప్పాలనే కృతనిశ్చయంతో కనిపిస్తోంది. అటు ప్రతిపక్షాలు కూడా పంచాయతీ ఎన్నికల మాదిరిగా కాకుండా మున్సిపల్స్లో కాంగ్రెస్కు టఫ్ ఫైట్ ఇవ్వాలనే ఉద్దేశంతో కనిపిస్తున్నాయి. పంచాయతీ పోరులో కాంగ్రెస్ ఆధిపత్యం కంటే తమ అజాగ్రత్తే కొంప ముంచిందని అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ రెండూ అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయ బలం ఎంత అనే సంగతి పక్కన పెట్టి తమ సర్వశక్తులు ఒడ్డి పోరాడితే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆ రెండు పార్టీలు ధీమాగా ఉన్నాయి. పల్లెలతో పోలిస్తే పట్టణ ఓటర్ల ఓటింగ్ ధోరణి వేరుగా ఉంటుంది కాబట్టి అదే అడ్వాంటేజ్గా తీసుకోవాలని భావిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనే భావంతో ఉన్నాయి. అయితే కాంగ్రెస్కు సిసలైన ప్రత్యామ్నాయం తామేనని చాటాలని బీఆర్ఎస్, త్రిముఖ పోటీ ఉందని స్పష్టం చేయాలని బీజేపీ కంకణం కట్టుకున్నాయి. ఇప్పటిదాకా ఏం చెప్పామనేది పెద్ద విషయం కాదని, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలే తమ రాజకీయ భవిష్యత్తు నిర్ణయిస్తాయని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. అనుకున్నట్టుగా సత్తా చాటితేనే అధికార పార్టీ కూడా కంగారు పడుతుందనే వైఖరితో కనిపిస్తున్నాయి. మొత్తం మీద పంచాయతీ పోరుతో పోలిస్తే పురపోరు ఆసక్తికరంగా సాగుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో నేతల హడావిడి మొదలైపోయింది. స్థానిక నేతలు ఇంటింటి ప్రచారం కూడా షురూ చేసేశారు. పెండింగ్ సమస్యల జాబితా తయారు చేసుకుని వీలైన వాటిని వెంటనే పరిష్కరిస్తూ, కుదరకపోతే గెలిచిన తర్వాత ఖచ్చితంగా పరిష్కరిస్తామని హామీలిచ్చేస్తున్నారు. బూత్ మేనేజ్మెంట్ కోసం కూడా ప్రత్యేక వ్యూహాన్ని రెడీ చేసుకున్నారు.
పంచాయతీ ఎన్నికల్ని ఓటర్లు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు కాబట్టి భారీ పోలింగ్ శాతం నమోదవుతుంది. కాబట్టి అక్కడ ఓటర్లను రప్పించడానికి ఎక్కువ కష్టపడక్కర్లేదు. కానీ వచ్చిన వారిని ఆకట్టుకోవడం మీదే ఫోకస్ పెట్టాలి. కానీ మున్సిపల్స్ కథ వేరు. ఇక్కడ మొదట ఓటర్లను బూతుల దాకా రప్పించడానికే కష్టాలు పడాలని నేతలు ముందే భయపడుతున్నారు. ఓటర్లను ఎంత ఆకట్టుకున్నా అసలు పోలింగ్ వచ్చేదెవరో రానిదెవరో తేలేసరికి పోలింగ్ పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఎలాగూ ఫలితాలొచ్చేస్తాయి. ఇక అప్పుడు చేసేదేమీ ఉండదు. అందుకే ఎవరికి వారు ఓటర్లను ఆకట్టుకోవడంతో పాటు తమకు ఓటేస్తారనుకునే వారిని వెంట పెట్టుకుని బూతులకు తీసుకురావాలని నేతలు నూరిపోస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కార్యకర్తలతో టీములు వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎంత పోలింగ్ పర్సంటేజ్ వస్తే ఎలాంటి ఫలితం వస్తుందో లెక్కలేస్తున్నారు. మరికొందరు ఆయా పట్టణ స్థానిక సంస్థల మొత్తం చరిత్రను తవ్వితీసి వడపోస్తున్నారు. అలాగైనా అర్బన్ ఓటర్ల నాడి చిక్కుతుందేమోనని కుస్తీలు పడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లను ప్రభావితం చేసే గ్రూపుల కరుణా కటాక్షాల కోసం కూడా తిప్పలు పడుతున్నారు. ఎవరికి వారు తమను గెలిపిస్తే ఇది చేస్తాం అది చేస్తామని ఓటర్లకు వల విసురుతున్నారు. తెలంగాణలో అధికార మార్పిడి తర్వాత జరుగుతున్న తొలి మున్సిపల్ ఎన్నికలు కావడంతో స్థానికంగా రాజకీయ శక్తుల పునరేకీకరణ అవకాశాలపై చర్చ జరుగుతోంది. జనసేన లాంటి పార్టీలతో పాటు ఇండిపెండెంట్లుగా పోటీకి మొగ్గు చూపడం కూడా ఓట్ల శాతాన్ని చీల్చుతుందనే అంచనాలున్నాయి. దీంతో ఎవరు ఎవరికి చెక్ పెడతారో అనే భయం ప్రధాన పార్టీల్లో కనిపిస్తోంది.